వందనాలు. ఇక్కడ కూడి ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి డాడీ దగ్గర ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. కాకపోతే మా సాక్ష్యం ఉంటే ఏమీ లేదు. కింద సంవత్సరం చెప్పిన రీతిగా మా జీవితంలో ఎన్నో మీరు చేశాడు దేవుడు. అందుని బట్టి వందన చెల్లించుకుంటున్నాను. విషయాలు ఏంటంటే, మా ఇంట్లో ఎన్నో ఉద్దడుకులు వచ్చినప్పుడు కూడా ప్రాణాపత్తులు కూడా వచ్చాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు తెలుసు, తల్లిగారికి కూడా తెలుసు. ఎందుకంటే మీ సంఘ బిడ్డలు చాలా మందికి కూడా మేము చెప్పుకున్నాము. ఆ చెప్పుకున్న రీతిగా మీరు అన్నదిన ప్రార్థనలో కూడా మమ్మల్ని గురించి ప్రార్థన చేస్తున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి మరో విషయం ఏంటంటే, బిడ్డల కొరకు మేము మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు మాకు ఇస్తున్నాడు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఏంటంటే, ఇప్పుడు బిడ్డలకి గురించి చెప్పింది కదా, యవనస్తులు అయి ఉన్నారు ఇంట్లోని, తను మారాలనేసి అందరం ఆశపడుతున్నాము. కానీ ఆ ముళ్ళను కూడా దేవుడు తీర్చాలనేసి మేము ఆశపడుతున్నాము. మరొకసారి ఏంటంటే, నా కుటుంబంలో జరిగినవి చాలా కార్యములు. మా అత్తగారు కూడా బాగోపడము ప్రార్థన చేశారు. తను చనిపోవడం కూడా అయిపోయింది, లేరు ఇప్పుడు. కానీ నేను వాళ్ళని తల్లిని కూడా పోగొట్టుకోవడం అయ్యింది. కాకపోతే ఈ తల్లి ఉన్నదని కొంత ఆస్తి మేము ఉన్నాము. ఆ యాక్సిడెంట్ అయిన రోజు కూడా నాకు తెలీదు, నాకు తర్వాత తెస్తుంది. విషయాల్లో మటుకు నా తల్లిని మటుకు నిజంగా దేవుడు మా కోసమే ఉంచాడని మేము ఆశపడుతూ చూస్తున్నాము. మరొకసారి ఏంటంటే, నా భర్త విషయంలో కూడా తన ఉద్యోగంలో రాకపోకలు ఎందుకు కూడా దేవుడు కృప ఉంచాడు. బిడ్డల కొరకు ప్రార్థన చేశారు. పాప పోయిన సంవత్సరం 10th క్లాస్ మంచిగా రాయాలని మీ అందరినీ మేము కోరుకున్నాను. ఇదే సమయాన్ని అలాగే కోరుకున్నాను. మీరు ప్రార్థన చేశారు. పాప ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయింది, 560 మార్కులు పాస్ అయింది. మంచిగా చదువుకుంటుంది కూడా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కూడా రాసింది. రిజల్ట్స్ కూడా బాగా రావాలని ప్రార్థన చేయండి. మరొకసారి నేను తన జీవితంలో నేను ఏమీ ఇవ్వలేకపోయినా కూడా దేవుని సన్నిధిలో చిన్ననాటి నుంచి కూడా బాగా ఎదగాలని ఆశతోటి ప్రతిసారి ఇదే కోరుకుంటున్నాను. బిడ్డలిద్దరూ కూడా అలాగే ఎదుగుతున్నారు. దేవుని కృపను బట్టి మంచి ఒక మేలైతే మంచిగా చేశాడు. పాప బాప్టిజం తీసుకోవడం, లోకాసం వైపు చూడకుండా దేవుని వైపు చూడాలని, ఇంకా బిడ్డలు బాబు గురించి కూడా ప్రార్థన చేయండి. వాడు ఆట ఇంకా తాకట్లేదు, వాడి గురించి కూడా ప్రార్థన చేయండి. బాబు చక్కగా చదివి దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సేవకి ఎక్కువగా పాడబడాలని ఆశతోటి నేను దగ్గర చూస్తూ ఉన్నాను. ఈ సాక్షిగా ఉంటుంది.